హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్. ఈ వీడియోలో నేను మీకు కొండల్లో ఉంటున్న ఒక ట్రైబల్ ఫ్యామిలీ గురించి చూపించబోతున్నాను. వాళ్ళ ట్రైబల్ హౌసెస్ ఎలా ఉన్నాయో చూద్దాం ఈ వీడియోలో. అలాగే వాళ్ళ విలేజ్ లైఫ్, వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళ ట్రైబల్ హౌసెస్ ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఆ ట్రైబల్ హౌస్కి వచ్చేసాం అన్నమాట. చూడండి, ఈ చెట్టు పాల చెట్టు అంటారు కదా దీన్ని, పాల చెట్టు. ఓకే, చూడొచ్చు, ఇదన్నమాట హౌస్. కాకపోతే ఇది పక్క బిల్డింగ్ లా ఉంది కదా ట్రైబల్ హౌస్. చూడండి, ఇక్కడ పార్క్ కట్టారు. మేకలు అంతా కొండ పక్కనే మొత్తం. అంటే ఏం పాదు ఇది? చిక్కుడు పాత. చిక్కుడా? చిక్కుడుకాయలా ఆనపకాయలా? అదే అండి, ఇది గుమ్మడి పాదు. ఇది మొత్తం గుమ్మడి పాదు. చూడండి, ఇది మేకలు కట్టినట్టున్నారు. చూడండి, ఇక్కడ ఉన్నాడు పెద్ద ఆయన, కత్తి నూరుతున్నాడు. కత్తి ఏంటి కత్తి నూరుతున్నావు? మరి పసులు కదా, సొమ్ములు కల మేక పిల్లలు సొమ్ములు తిప్పాలి మరి. ఓకే ఓకే. ఇది ఇల్లు ఏంటిది? వంటగది మరి. వంటగది ఇది. ఇది ఇల్లు, పక్క ఇల్లు. ఇది పడుకోవడానికి పక్క ఇల్లు కట్టారు. వంటగది మరి ఇది పెంకులతోని వేసారు, మట్టితోని. మట్టితో పెట్టుకోలేదు సార్. మామూలు ఇచ్చినారు కదా, మామూలు ఇస్తే పెట్టేసాము. సో ఓకే, అయితే ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి ఎక్కడ ఉంటున్నారు? ఇక్కడే. ఏమైనా పంటలు ఏం పండిస్తున్నారా? అయితే వర్రి జొన్న, మరి ఇప్పుడు మానేనారు కానీ జొన్నలు, కొర్రాలు, గంటలు, సోళ్ళు, సామాలు. ఇప్పుడు మీరేం పండిస్తున్నారు? ఇప్పుడు ఏటంతా ఇప్పుడు పేయాలు తక్కువ కదా, పేయాలు తక్కువైనప్పుడు తక్కువ ఇచ్చినప్పుడు ఏటంతా వ్యవసాయం సాధించలేకపోతాను. అలా పొలం ఒకటి చేస్తాను. పొలం ఒకటి చేస్తున్నారు. ప్రస్తుతానికి ఏం పండిస్తున్నారు అయితే? ఇప్పుడు ప్రస్తుతానికి ఏం పండిస్తున్నారు? ఇప్పుడు ఏటి పండుతున్నా అంటే సోలు పండిస్తాను. సోలు పండిస్తున్నారు. పొలం అంటే ఏది? వరే. ఓకే ఓకే. కరెంట్ అయితే ఉంది. రాత్రి అప్పుడు జంతువులు ఏం రావా? జంతువులు రావు సార్. అప్పుడు మాకే భయం వేసింది కదా, అప్పటి నుంచి లేదు జంతువులు ఏం లేవు. భయం, జంతువులు భయం లేదు. నీళ్ళ పరిస్థితి ఏంటి? వెళ్ళాలండి, మరి దగ్గర లేవు. గడ్డకెళ్ళాలి. గడ్డకెళ్ళిపోలే. బాగుంటాయమ్మా నీళ్లు బాగా. మరి ఊట నీళ్ళు కదా, ఊట నీళ్లు. అయితే ఇప్పుడు మీరు ఏ దూరల కింద వస్తారు? కొండ దూర, నూక దూర. నూక దూరలో వస్తారు. అయితే ఇల్లు ఒకసారి చూద్దాం లోపల. కరెంట్ ఉందా? కరెంట్ లైట్ రెండు ఒకసారి చూపించండి లోపల. ఈ కొండల మధ్య బాగానే కట్టుకున్నారు ఇల్లు. ఇదే తలుపు ఒకసారి. తాళం వేస్తారేటి? మీరు ఉంటుండగా తాళం వేస్తారేటి అని ఏదో సొమ్ములు ఇప్పేద్దామనే టైంకి మీరు వచ్చాము. మేము వచ్చామా? అంటే తాళం వేసి వెళ్ళిపోతారు. లైట్ ఏముందా? ఇది ఎవరు ఉన్నారండి ఇక్కడ? మీదేనా? మీరు ఎక్కడ ఉంటారు? ఓకే, బాగానే కట్టుకున్నారు. ఇది ఒకసారి చూద్దాం లోపల. ఓకే ఓకే. ఏం కనబట్లేదు అసలు. ఈ ఏంటంటే ధాన్యం ఇది? ఓకే ఓకే. సో మీదన ఏంటివి? ఆకులు, అడ్డాకులు. అడ్డాకులు విస్తరాకులకి వాడతారు కదా, అదే సంపాదించుకోవాలి. మరి కొండ మీద ఉన్నందుకు ఆ మాత్రం సంపాదించుకోవాలి. మంచివాడు వస్తాడు, చెడ్డవాడు వస్తాడు. ఆకుల్లో పెట్టి అన్నం పెడతారు. ఓకే, ఇదేంటండి? కొండ చీపులు. దోమలు ఏమి ఉంటాయి ఇక్కడ? ఉంటాయి. దోమలు రాత్రి పూట ఉంటాయి. రాత్రి పూట దోమలు ఉంటాయా? దోమతెరలు వాడుకోవడం. దోమతెరలు వేసుకుంటాం. టీవీ చూస్తారా? టీవీ 2 పోయిందండి. అదే మామూలుగా ఇంతకుముందు వచ్చేది టీవీ. ఏమో చూస్తారా టీవీ మీరు? ఏం చూస్తారు టీవీ మీరు? సీరియల్ చూస్తారా? తెలుగు సీరియల్. అదే టైం పాస్ అవే మీకు. ఎందుకంటే ఒకటే ఉంటున్నారు, ఒకటే కుటుంబం ఉంటున్నారు కాబట్టి మీకు అదే టైం పాస్. ఇదేంటి కోల్పాక? ఇది మేకపిల్లలకా? కోడి ఉన్నట్టుంది ఇక్కడ. కదా, అంటే లోపల కోడి, అక్కడ కోడి గుడ్లు పొదుగుతున్నట్టు ఉన్నాయి. ఇదేంటండి పాదు? ఇది ఏం పాదు? డిప్ప చెట్టు అంటారు.
జీలుగు చెట్టా? ఇది జీలుగు చెట్టు. ఈ పైన పాదు ఆనపాదు. ఆనపాదు పైన ఉన్నది ఆనపాదు. బాగా భలే కాసింది ఆనపాదు. వద్దులేండి. ఇక్కడి నుంచి కొండల మీద ఏం మోసుకెళ్తాం? మీరు ఇచ్చినా గానీ, మీరు ప్రేమతో ఇచ్చినా మోసుకెళ్ళడానికి వాసిపోద్ది మాకు. కాదండి, ఇప్పుడు మరి ఎంతమంది పిల్లలు మీకు? బాబు పాపనా? బాబు పాప కాదు, మొత్తంగా ముగ్గురు పాపలు, ముగ్గురు పాపలు, ఇద్దరు పిల్లలు బాబులు నీకు. అబ్బో, అది ఇతను ఎన్నోడు? కాదు, ఈ కుర్రోడు. ఈ కుర్రోడు మీ వాడేనా? ఏడు చదువుతున్నాడు మరి ఇతను? మానేడు దాడిచే చెప్తాను ఇప్పుడు. ఏటైంది అసలు స్టోరీ? ఎందుకు మానేసాడు? ఎందుకు మానేసాడంటే మరి అక్కడ మేజర్ చదువుతున్నారు. చదువుతుండగా ఏడంటే మరి మేజర్లు దమ్మంటారు కదా, కొట్టేస్తారు మేజర్లు. అబ్బాయికి వచ్చేస్తుంటాడు. వచ్చేస్తుంటే వీళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోలేదు. చదువు మానేసి వచ్చేస్తున్నాం అనేసి ఇది కొట్టినట్టు దమ్మంటారు కదా, దాన్ని పెట్టి పారిపోతారంటే అడిగి పందుల మీద ఎక్కిపోండు. ఎదురుగా కనపడ్డాయా? మేపులాడు వస్తే ఎదురు వెళ్ళిపోండు. అంతేనేటమ్మా. అదే అడుగుపని కనిపిస్తే ఏం చేసాడు? చెట్టు ఎక్కిపోండు. చెట్టుకి పోయాడు. ఆ చెట్టు ఎక్కిపోయి మరి అక్కడ మధ్య నాకు ఒక 2 ఇళ్ళు ఉన్నాయి కదా, అవి అటు వెళ్ళిపోయి గుబ్బలు మన వెనక ఉరికేసి ఆ ఊరికి వచ్చాడు. ఆ ఊరిలో నూడిపోండు. అప్పుడు ఉదయం తెలియదు మరి వెళ్ళిపోండు. మరి వెళ్ళిపోయాడు. సో మరి చదువు ఇంట్రెస్ట్ లేదు? లేదు, మానేసాడాక అడవి పందుల్ని చూసి చెట్టు ఎక్కిపోయాడు. బాబా, అడవి పందులు డేంజరే కదండి? డేంజరే అమ్మో, ఇలా ఉంటా కదా. కానీ ఇప్పుడు ఈ ఏరియాలో ఉన్నాయి అక్కడ ఉన్నాయి, అప్పుడప్పుడు తిరుగుతుంటాయి. మరి ఈ పాప ఏం చదువుతుందా? అది అది ఒకేసిందండి. అది ఒకేసిందా? ఈ పాపకే స్టోరీ ఉందా? ఈ పాపకే స్టోరీ లేదు. దీనికి చిన్న జబ్బు కాదు బస్సు. ఇప్పుడు అడవి పందులు కనిపిస్తే భయం అనిపించలేదా? ఏం చేసావు మరి అడవి పంది కనిపిస్తే? చెట్టుకి పోయావు. నీ దగ్గరకు వచ్చి జడిపించింది అడవి పంది? అది చూసి పారిపోయిందా? నువ్వు చెట్టు ఎక్కిపోయావు. మొత్తానికి ఎప్పుడు నైట్ టైం ఇదంతా జరిగింది? రాత్రి అప్పుడే? అబ్బా, గట్టోడుగా నువ్వు, చిన్నోడు కాదు నువ్వు. అడవి పందులు భయపెట్టిందంటే మీ మనవాడు మామూలు కదా, మీలాగే గట్టిగా గట్టిగా. ఒక్కసారి వంటగా చూద్దాం. పర్లేదు. తీస్తాను. ఇది విత్తనాలు ఏంటండి? ఎక్కడికి వెళ్ళినా విత్తనాలు గోడకు అతుకు పెడుతున్నారు. ఈ విత్తనాలు గోడకు అతుకు దోసపాడు విత్తనాలు అవి ఎక్కడికి వెళ్ళినా గోడల మీద ఉంటున్నాయి. అది వంట చేస్తారు. అయిపోయింది. ఏం వండారండి? ఒట్టిచారు, సాంబారి. మీ భోజనాలు అయిపోయా? అయిపోయి ఇంకా వెళ్ళిపోతున్నారు. పిల్లలండి ఇవేం ఆకులండి? ఇవేం ఆకులు? ఇదండి పోదు వస్తుంది కదా పిల్లలకి. ఏంటి వస్తుంది? పోదు. పోదా? జ్వరం వస్తుందా? జ్వరం వస్తే అది 2 బెలగొట్టండి మొత్తం నూరుతారా? పిడిచేసేసి నీ ఉడికి నీళ్ళతోటి తాను చేస్తే తగ్గిపోద్దా? ఏమంటారు ఆకునది? అది గొడ్డ చెట్టు అంటారండి. గొడ్డ చెట్టు. ఓకే ఓకే. ఏమన్నా క్లాత్ తీసేస్తున్నాడు. భలే ఉంది అసలు. వంటగది బాగుంది మీది. కోళ్ళ కోసం తలిపేసి. అవును, ఇలాగేం జంతువులు సేఫ్టీగా ఉంటుందా? తూరు కదా, నక్కలేమని వస్తాయి? కోళ్ళ కోసం. నక్కలు ఉన్నాయి. అబ్బా, నక్కలా? తోలుకుని వచ్చేస్తే. అబ్బా, ఇదేంటమ్మా ఇది? రాళ్ళు వేసి కట్టారు ప్లేట్ లాగా. ఇది దానికా? కోడి పిల్లలకి, చిన్న పిల్లలకి బాగానే సెటప్ చేశారా? ఇవి ఏంటి? చీపుర్లు. ఓకే 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 అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది, మరిన్ని వీడియోలు చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి. మరొక వీడియోలో కలుస్తాను. ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ ఆల్.